సహోదరులరా, నీ జీవితంలో ఆదరణ లేదా? మరి లేఖనాలు చెప్తున్నవి ప్రభు నిన్ను ఆదరించగలరు. కనికరము లేదా? కనికరము దొరకట్లేదా? ఆయన కనికరము ఆయన దొరికేటట్లుగా నీకు చేయగలరు. ఆయన కనికరము వాక్యమే. మరి 2వ పత్రికలో చూస్తున్న సమయంలో ఆ మొదటి అధ్యాయంలో 3-4 వచనాలు చూస్తున్నప్పుడు దేవుడు తండ్రిగాను మరి ప్రభువు యేసుక్రీస్తుగాను మన జీవితంలో ఉన్నారు. నీకు తండ్రిగా ఉన్నారు. ఒకవేళ తండ్రి లేని పరిస్థితుల్లో, ఆదరణ లేని పరిస్థితుల్లో తండ్రి ఉంటే నన్ను ఆదరించును కదా ఒకవేళ అనుకుంటున్నావేమో. తండ్రి లేకపోయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన తండ్రి మనకు ఉన్నారు. ఆయన మనల్ని ఆదరించగలడు. పౌలు చెప్తున్నాడు, ఆ మాటలు దేవునికి స్తోత్రము కలుగును గాక. కొంతమందికి తండ్రి ఉన్నా పట్టించుకోరు. అటువంటి సమయంలో మా తండ్రి ఉన్నారు కానీ మమ్మల్ని పట్టించుకోరు అని బాధపడవలసిన అవసరం లేదు. నీ ఆత్మను కన్నా తండ్రి ఉన్నారు, ఆయన నిన్ను పట్టించుకుంటారు. ఆ ప్రభు ఉన్నారు, నిన్ను పట్టించుకుంటారు. యేసు ఉన్నారు, నిన్ను పట్టించుకుంటారు. వాక్యం ఉంది, నీకు నడిపింపు ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రము